సో హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అయినటువంటి కుతుబ్ షాహీ టామ్స్కి అయితే మనం ఈరోజు రావడం జరిగింది. సో ఈ కుతుబ్ షాహీ టామ్స్లో కంప్లీట్గా 7 టామ్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని మనం తిరుగుతూ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నప్పుడు ఆయన అడిగాను ఎంత టైం పడుతుంది ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికంటే. నేను ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు అనుకున్నా. ఆయన అన్నాడు నువ్వు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తే 1 to 2 hours కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పినాడు. హైదరాబాద్ అనగానే మనకి గోల్కొండ, చార్మినార్, మక్కా మసీద్, ఫలక్నుమా ప్యాలెస్ ఇట్లాంటివే కాదు. సో వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేస్ అయిన ఈ కుతుబ్ షాహీ టామ్స్ కూడా బ్యూటిఫుల్ ప్లేస్. ఇది ఈ హైదరాబాద్కి వస్తే మాత్రం ఈ ప్లేస్ని అసలు మిస్ అవ్వద్దు. వీక్ డేలో వచ్చిన ఈరోజు ఫ్రైడే, ఎవరు లేరు. అంటే మేబీ వీకెండ్స్లో అయితే జనాలు ఎక్కువ ఉంటారు. ఫ్రైడే కాబట్టి జనాలు ఎక్కువగా అయితే లేరు. బట్ సూపర్ ఉంది భయ్య ప్లేస్ అయితే. సో ఈ ప్లేస్కి రావడానికి ముందు ఇది ఒక చిన్న ప్లేస్ అనుకున్నా. మేబీ ఒక 7 టర్మ్స్ ఉంటాయి, ఒక 5-10 మినిట్స్లో కవర్ చేయొచ్చు అనుకున్నా. సో మీరు కానీ ప్రాపర్గా ప్లాన్ చేసి ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 1 hour కంటే ఎక్కువ టైం అయినా పడుతుంది ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎక్కడికి? సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ కుతుబ్ షాహీ టూమ్స్ టోటల్గా 106 acresలో అయితే ఉంది. ఆ టైంలో కుతుబ్ షాహీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ కొన్ని టూమ్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ టూమ్స్లో కుతుబ్ షాహీ రాజవంశీల కోసం కట్టిన సమాధులే కాదు, రాజ్యంలోని ప్రముఖులైనటువంటి సేనాధిపతులు, హకీంల కోసం వాళ్ళకు సంబంధించిన సమాధులు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో 20th centuryలో కట్టిన ఈ టూమ్స్ చాలా వరకు అయితే డ్యామేజ్ అయినాయి. సో ఆ డ్యామేజెస్ని మళ్ళీ రినోవేట్ చేస్తూ ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసిన సిమెంట్ని అండ్ వాళ్ళు యూజ్ చేసిన పనిముట్లను యూజ్ చేసి ఇప్పుడు మళ్ళీ వాటిని రినోవేట్ చేస్తున్నారు. సో లోపలికి వచ్చాక మనకు ఒక 2 టూమ్స్ చూసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మనకి కుతుబ్ షాహీ గ్యాలరీ కనిపిస్తుంది. ఈ గ్యాలరీలో కుతుబ్ షాహీ హిస్టరీ అయితే మనం చూడొచ్చు. టోటల్గా 106 acresలో 100కి పైగా సమాధులు ఉన్నాయి ఈ ప్లేస్లో. అందులో 40 వరకు సమాధులు గోపురాలతో ఉంటే 144 వరకు సమాధులు గోపురాలు లేకుండా ఖాళీ మైదానంలో ఉన్నాయి. ఇక్కడ ఈ టోమ్ లోపలికి వెళ్ళైతే చూద్దాం.
బయటికి వస్తే ఈ టామ్ పక్కనే మనకి చిన్న పాండ్ లాగా కనిపిస్తుంది. దీని వెనకాల అంటే మనం లోపలికి వెళ్తే స్టెప్ వెల్ లోపల ఉంటుంది. ఆ స్టెప్ వెల్కి కనెక్షనే ఈ పాండ్. నా చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. మేబీ సాటర్డే సండే ఆ టైంలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ టామ్స్ ఆర్కిటెక్చర్ అయితే మామూలుగా లేదు. ఒకసారి ఈ టామ్ ఆర్కిటెక్చర్ అబ్జర్వ్ చేయండి. అండ్ ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎట్లా ఉందో. సో లోపలికి వస్తున్న కొద్దీ ఒక్కదానికి మించి ఇంకొకటి అయితే ఉంది టోమ్ ఆర్కిటెక్చర్ అయితే. సో కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ స్టెప్ వెల్ కనిపిస్తుంది. ఇందాక మనం బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఒక పాండ్ కనిపించింది కదా, కొంచెం లోపలికి వస్తే మనకి ఇక్కడ స్టెప్ వెల్ చూడొచ్చు. ఒకసారి చూద్దాం. ఈ స్టెప్ వెల్ అయితే లాక్ చేసినారు, లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అయితే లేదు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అశోక నరమావిడి అంట. 2 hours అయితే ఉంది వచ్చి. కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసిన. గంట నుంచి తిరుగుతున్నా, స్టిల్ ఇంకా తిరుగుతున్నా కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఏం ప్లేస్ పోయా నిజంగా. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది
అండర్ రేటెడ్ ప్లేస్ అని చెప్పాలి. చలో నెక్స్ట్ టైం ఇంకొక మంచి బ్యూటిఫుల్ ప్లేస్తో మీ ముందుకు వస్తాను.